వెల్కమ్ టు సత్య కిచెన్. నేను ఈరోజు టమాటా పప్పు చేయబోతున్నానండి. ఇందుకోసం గాను నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇది ఒక 100 గ్రామ్స్ ఉండొచ్చు కందిపప్పు. దీన్ని వాటర్ పోసి బాగా కడుక్కోవాలండి. ముందు కందిపప్పుని బాగా శుభ్రం చేసుకోవాలి. కందిపప్పుని తర్వాత ఒక గ్లాసు వాటర్ని పోసుకుందామండి. మీకు కొంచెం జోరు కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. మీడియం ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి. తర్వాత కొంచెం పసుపు, రుచికి తగ్గ కారము, ఒక 3 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నానండి. నేను కొంచెము సగము ఆనియన్లో సగం ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం చింతపండు, మీరు పులుపు ఎక్కువ తింటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. ఆవిరిపోయిన తర్వాత పప్పు ఈ విధంగా ఉంటుందండి. మీరు ఈ విధంగానే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే కొంచెము కందిపప్పుని స్మాష్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను. రుచికి తగ్గ ఉప్పును కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి. తర్వాత పప్పుని స్మాష్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పప్పుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. పోపు కోసమని ఎండుమిరపకాయ, జీరా, ఆవాలు, చనాదాల్, మినపప్పు వేసుకోవాలండి. ముందుగా ఇవి వేగాక చివర్లో ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. పోపు మాడిపోకూడదండి. పోపే మెయిన్ పప్పుకి టేస్టు. పోపు ఈ విధంగా ఉండాలండి. మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనకి. ఆ టైంలో మనం పప్పులోకి తాలింపుని యాడ్ చేసుకోవాలండి. మాడిపోనివ్వకూడదు, టేస్ట్ మారిపోతుంది. పప్పు తాలింపు ఇంపార్టెంట్ అండి. తాలింపు వేసిన తర్వాత పప్పునంతా కలుపుకోవాలండి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.